లా అండ్ ఆర్డర్ బీహార్. సో ఆ సిచ్యువేషన్ తీసుకురావాలని ఆయన కంపెనీ ఏదో ట్రై చేస్తుండగా కనపడతా ఉంది. ఎనీవే ఒక్క నిమిషం, మనతో యుఎస్ నుంచి యష్ జాయిన్ అయ్యారు, యాక్టివిస్ట్, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. యష్, గుడ్ మార్నింగ్. మీకు గుడ్ మార్నింగ్ కదా. ఇవాళ జరిగిన ఈ కిరణ్ అనే వ్యవహారంలో అతను మాట్లాడిన మాటల విషయంలో కానీ పార్టీ వెంటనే స్పందించి సస్పెండ్ చేయడం, ప్రభుత్వం వెంటనే స్పందించి అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం, దీని మీద మీ వ్యూ ఏంటి స్ట్రైట్గా? సార్, నేను స్ట్రైట్ గా 2 పాయింట్లు చెప్తానండి. ఈ రోజు కిరణ్ మాట్లాడటానికి కారణాలు కూడా వైసీపీ వేసిన ఫౌండేషన్ ఇదంతా కూడా. కిరణ్ మాట్లాడింది కరెక్ట్ అని నేను అనట్లా. కిరణ్ మాట్లాడింది 100% తప్పే. దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ చర్యలు తీసుకుంది, ప్రభుత్వం చర్యలు తీసుకుంది, అన్ని రకాలుగా కరెక్ట్ ఉంది అక్కడ. కానీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతూ కులాల మధ్యలో కుంపట్లు పెట్టి నానా మాటలు, అంటే లిటరల్ గా చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడి ఆ ఫౌండేషన్ వేసి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, లోకేష్ గారి సతీమణిని అన్రాని మాటలన్నీ అంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు నీచాతినీచంగా ట్రోలింగ్ చేస్తూ, అంతెందుకండి సొంత కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా రోడ్డుకి లాగి ఎంత జుబుత్సాకరంగా మాట్లాడారో మనం అన్ని చూసాం. ఇవంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటంటే, ఇప్పుడు అధికారంలో లేడు, ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టాలి, కార్యకర్తలను రెచ్చగొట్టాలి, ఒక ఇన్సిడెంట్ తీసుకొని అన్ని రకాలుగా కూడా ఏదో వైలేషన్ క్రియేట్ చేసి ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చి, ప్రజలంటే వాళ్ళ కార్యకర్తలను రోడ్డు మీద తీసుకొచ్చి కార్యకర్తల్ని బలి చేస్తే కార్యకర్తల్లో ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంలో ప్లాన్ గానే కార్యకర్తలందరూ రోడ్డు మీద తోలి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటేనండి, నిన్న మొన్న 2 మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అడ్డంగా నరికేస్తాము, తోలేస్తాము ఇవన్నీ అంటే కూడా ఎందుకు కేసులు పెట్టట్లేదు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడితే కార్యకర్తల రోడ్డు మీద సింపతి వచ్చే ప్రయత్నం చేస్తుందేమో అని ప్రభుత్వం అనుకుంటుందని నేను అనుకుంటున్నా. కానీ ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఎక్కడికక్కడ తుంచేయకపోతే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన మైండ్ సెట్ ఎంత క్రిమినల్ మైండ్ సెట్, నేను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తాను, నాకు ఎటువంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఒక ఉగ్రవాదికి ఎంత భయంకరమైన మైండ్ సెట్ ఉంటుందో అంత మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డికి ఉంటది. జగన్మోహన్ రెడ్డి అలానే క్రిమినల్ గా ఆలోచిస్తాడు. ఎందుకంటే సొంత బాబాయిని చంపించేసి, కన్న తల్లిని కోర్టుకు లాగేసి, తోడబుట్టిన చెల్లిని అత్యంత జుబుత్సాకరంగా తిట్టించి, ఆఖరికి ఆయన ట్రావెల్ చేసిన డ్రైవర్ ని చంపేసి, పిల్లనిచ్చిన మామని చంపేసి, ఇన్ని రకాల మర్డర్ హిస్టరీ ఉండి, ఇన్ని రకాల నీచమైన మైండ్ సెట్ ఉండి, క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి పార్టీని లీడ్ చేస్తుంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను కరెక్ట్ గా ఉండనిస్తాడు అనే విషయం పట్ల ప్రజలు ఓకేనా?